ఏమా లేకపోతే అధిష్టానం ఏమన్నా అదిలిస్తుందా అని లేకపోతే ఇంకేమన్నా మాకు అర్థం కాల ఫ్రస్ట్రేషన్. ఆయన రంకెలు ఆవేశం చూస్తుంటే నాకు నిజంగానే డౌట్ వస్తున్నది. ఆయన మాట్లాడే మాటలు నిజంగా, ఎందుకంటే నేను అమెరికా పోయిండు వచ్చిండు 15 ఆగస్టు నాడు స్పీచ్ ఇచ్చిండు. నేను వింటా ఉంటే నిన్న ఏమైనా మంచి ముచ్చట్లు చెప్తాడేమో ముఖ్యమంత్రి అని. చాలా విచిత్రమైన విషయం చెప్పిండు. బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉంది. మాకు తెలియదు ఇన్ని రోజులు. మేము పిచ్చోళ్ళ లెక్క ఆడిపోతున్నాం ఉత్తర భారతదేశానికి. మాకు తెలిస్తే ఇక్కడికే పోతుంటే గింత గొప్ప ముఖ్యమంత్రి మాకు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు. గింత గొప్ప ముఖ్యమంత్రి మాకు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు. ఎందుకంటే విచిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం. నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా రా. మీడియాని తీసుకొని పోదాం. మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని